హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది కదా, ఫిజికల్కి సంబంధించి. దాంట్లో ఎవరికైతే మెరిట్ లిస్ట్లో నేమ్ అయితే రాలేదో వాళ్ళు వచ్చేసి మీరైతే ఏం బాధపడకండి. మీకు వచ్చేసి మన అక్టోబర్లో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఉంటాయి, అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది, మీకు హైట్ ఎంత ఉండాలి, ఇలా పూర్తి వివరాలు అయితే నేనైతే ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. దాంట్లో నేను ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ ఉంటే నేను దాంట్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఈ జాబ్కి సంబంధించిన ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకు 25 అక్టోబర్ 2025లో మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకైతే అది కూడా 50,000 పోస్టులతో అయితే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మీకైతే వస్తుంది. ఒకవేళ మీకు ఇప్పుడు 40,000 అలా వచ్చినా కానీ మీకు లాస్ట్గా వచ్చేసరికి అయితే వాళ్ళైతే పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయడమే జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళైతే అలాగే ఇంక్రీజ్ చేయడమే జరుగుతుంది. ఇంకా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంకా కేవలం 3 months మాత్రమే టైం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మీకు మెరిట్ లిస్ట్లో ఏం రాలేదని మీరైతే ఆలోచించకండి. మీరైతే నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే మీరైతే ఇప్పుడే ట్రై చేయండి. ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు అప్పటి వరకు అయితే పర్ఫెక్ట్గా జాబ్ కొట్టడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేటా వచ్చేసి ఇక్కడ మీకు నవంబర్లో వాళ్ళైతే మనకైతే అప్లికేషన్ స్టార్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు November 25 నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి. మీకైతే ఇప్పుడు మన నోటిఫికేషన్ వచ్చిన నుంచి మీకైతే 1 month అయితే టైం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఎగ్జామ్కి సంబంధించి చూసుకుంటే మీకైతే సిబిటీ టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకైతే ఉంటుంది. మన ఎగ్జామ్స్ వచ్చేసి ఇక్కడ 2026లో మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని వాళ్ళైతే జాబ్ గ్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు January 10 నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే మనకైతే ఫిబ్రవరిలో మీకైతే ఎగ్జామ్స్ అయితే పూర్తవుతాయి. ఇక్కడ మన దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th pass అయిన ప్రతి ఒక్కరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై, అంటే మీరైతే మేల్ వారు మరియు ఫీమేల్ వారు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే మీకు ఏజ్ మరియు ఇక్కడ మీకు హైట్కి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరైతే ఎవరైతే క్వాలిఫై అవుతాం అనుకుంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం మేల్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ హైట్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే 170 cm అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. ఇక్కడ మనం చెస్ట్ చూసుకున్నట్టయితే మీకైతే 80 cm అయితే నార్మల్గా ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 85 అయితే మీకైతే చెస్ట్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీకు ఎవరికైతే ఇప్పుడు మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి మీరు 5 km రన్నింగ్ అయితే మీకైతే ఉంటుంది. అది కూడా 24 minutesలో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 km రన్నింగ్ కూడా మీకైతే రోడ్ పైన అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ హైట్ గురించి అయితే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మనకు హైట్ చూసుకుంటే మీకైతే హైట్లో ఎటువంటి ఎక్స్క్యూజ్ మాత్రం ఉండదు, ఇదైతే డిజిటల్లో చూడమే జరుగుతుంది. మీకు హైట్కి సంబంధించి ఎవరైతే 170 కరెక్ట్గా సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో డిస్క్వాలిఫై అయితే అవుతారు. సో ప్రతి ఒక్కరు మీ హైట్ని అయితే క్లియర్గా చూసుకొని దీనికైతే మంచిగా ప్రిపేర్ అయితే కండి. ఎవరైతే తక్కువ హైట్ ఉంటారో మీరైతే డ్రాప్ అవ్వడమే మంచిది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఎగ్జామ్లో క్వాలిఫై మంచి మార్క్స్ తెచ్చుకున్నా కానీ దీని హైట్లో అయితే మిమ్మల్ని అయితే తీసేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మీ హైట్ని అయితే ఒకసారి క్లియర్గా చూసుకొని మీరైతే దీనికైతే ప్రిపేర్ అయితే కండి. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా 170 cm ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. ఇక్కడ మనం ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ హైట్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి 157 cm అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. వీళ్ళకి వచ్చేసి రన్నింగ్ వచ్చేసి 1.6 km అయితే అది కూడా 8.8 minutes 30 secondsలో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరైతే మీ హైట్ని బట్టి మీరైతే వెయిట్ అయితే ఉండాలి. ఇక్కడ మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టోటల్గా 80 questions అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీటికి వచ్చేసి 160 marks అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఈచ్ క్వశ్చన్కి 2 marks అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు దీనికైతే నెగిటివ్ కూడా ఉంది, 1/8 నెగిటివ్ అయితే దీనికైతే ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకుంటే టోటల్గా మీకైతే 4 subjects నుంచి అయితే మీకైతే ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ నుంచి చూసుకుంటే మీకైతే 20 questions అయితే ఉంటాయి. వీటికి వచ్చేసి మీకైతే 40 marks అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు రీజనింగ్ సంబంధించి చూసుకుంటే దీనికి కూడా మీకైతే 20 questions అయితే ఉంటాయి. దీనికి కూడా మీకైతే 40 marks అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇవి 2 వచ్చేసి మీకైతే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ చూసుకుంటే వీటి నుంచి అయితే మీరైతే మంచి స్కోర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రీజనింగ్ సంబంధించి మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకైతే దీని నుంచి 40 నుంచి 40 marks అయితే స్కోర్ చేయడానికి అయితే మీకు ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో మీకైతే వొకాబులరీ నుంచి మీరైతే ఫోకస్ చేసినట్టయితే మీకైతే దీని నుంచి కూడా మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 30 marks అయితే ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది మీరు మంచిగా ప్రాక్టీస్ చేసినట్టయితే. అలాగే ఇక్కడ మీకు అర్థమెటిక్స్ గురించి చూసుకున్నట్టయితే మీకైతే 20 questions అయితే ఉండడం జరుగుతుంది.
అలాగే ఇక్కడ మీకు జిఎస్ను చూసుకున్నట్లయితే దీనికి కూడా మీకు 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. వీటికి కూడా 40 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ 2024లో మనకు వచ్చేసిన నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్లో మనకు ఫిజికల్కి అయితే కొంతమంది అయితే క్వాలిఫై అయ్యారు కదా, వాళ్ళకి వచ్చిన మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు ఫిజికల్ కట్ ఆఫ్కి 70 మార్క్స్ అయితే వాళ్ళైతే పెట్టడం జరిగింది. అలాగే ఎస్టీ వరకు చూసుకున్నట్లయితే 86 మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా మనకు జనరల్ ఏరియా వరకు సంబంధించి చూసుకుంటే ఈ కేటగిరీస్ మాత్రమే మనకైతే హైయెస్ట్ మార్క్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి వీళ్ళకైతే ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూసుకుంటే మనకైతే చాలా వరకు అయితే మార్క్స్ అయితే తగ్గించడం జరిగింది. మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఓబీసీ వారికి వచ్చేసి ఇక్కడ 77 మార్క్స్ అయితే వాళ్ళైతే ఫిజికల్కి కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ వారికి చూసుకుంటే ఇక్కడ 89 అయితే వీళ్ళకైతే పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ దీని ప్రకారం మనం చూసుకుంటే మనకైతే చాలా వరకు అయితే కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. అంటే మనకైతే పేపర్ అయితే హార్డ్ లెవెల్ అయితే పెంచుతున్నారు మనకు ఇయర్కి చూసుకుంటే. సో ఇక్కడ ఎవరైతే ఇంత మార్క్స్ అయితే పెట్టారని అయితే అనుకోకండి, మీకైతే వచ్చే ఇయర్ అయితే ఇంకా మార్క్స్ అయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. అంటే మీకైతే పేపర్ హార్డ్ లెవెల్ అయితే పెంచుకున్న కొద్దీ మీకైతే మార్క్స్ అయితే తక్కువ రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు 80 క్వశ్చన్స్లో మీరైతే 40 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసినట్టయితే మీకైతే 80 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా నార్మలైజేషన్లో మార్క్స్ కలుస్తాయి కాబట్టి మీరైతే ఖచ్చితంగా పీఈటీకి అయితే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మన నెక్స్ట్ ఇయర్కి సంబంధించి చూసుకుంటే. సో ప్రతి ఒక్కరైతే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే మీరైతే టైం అయితే నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీకైతే ఒక 3 మంత్స్ మాత్రమే నోటిఫికేషన్ అయితే టైం అయితే ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేనైతే మీకైతే దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దీని గురించి ఏమాత్రం చిన్న అప్డేట్ ఉన్నా కానీ నేనైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.